అక్క, ఈ మహాభారతాన్ని గణేశుడు కూడా రాశాడని విన్నాను. అసలు గణేశుడు రాయడం ఏంటి? ముందు వీడియోలో తన్వి వేసిన ప్రశ్నకి సమాధానం చెబుతాను. అయితే బ్రహ్మ వ్యాస మహర్షితో ఎలా అన్నారు? మహర్షి, మీరు జ్ఞాన సంపన్నులు, తపస్విలైన మూలందరికీ మీరు శ్రేష్ఠులు. మీరు పుట్టినది మొదలు మీ వాక్ ద్వారా సత్యాన్ని వేదాంతాన్ని చెప్తున్నారు. కనుక మీరు మీ గ్రంథాన్ని కావ్యంగా చెప్పుకోవడం మీరు మీ గ్రంథాన్ని కావ్యంగా చెప్పుకోవడం సమంజసమే. ఇది కావ్యంగా ప్రసిద్ధి పొందుతుంది. దీనిని మించిన మహాకావ్యం జగత్తులో మరింక రాబోదు. మీరు గ్రంథాన్ని వ్రాయడానికి గణేశుని స్మరించండి అని చెప్పి తన లోకానికి బ్రహ్మ వెళ్ళిపోయారు. వ్యాస మహర్షి గణేశుని స్మరించగానే భక్తుల కోరికలను తీర్చే గణేశుడు అక్కడికి వచ్చారు. అక్క, ఇంతమంది దేవుళ్ళు ఉండగా బ్రహ్మ గణేశుడు పేరే ఎందుకు చెప్పారు? మంచి ప్రశ్న. దానికి ఒక చిక్కు ఉంది. మీకెవరికైనా తెలిస్తే కామెంట్ చేసి పార్ట్ 5 కోసం వెయిట్ చేయండి. ఇలాంటి మరింత కంటెంట్ కావాలనుకుంటే మన పేజ్ని ఫాలో చేసి లైక్ చేసుకోండి.